ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళందరూ టార్చ్ ఫెస్టివల్ చేసుకుంటున్నారు. టార్చ్ ఫెస్టివల్ నా? ఇలాంటిది మేము వినిందేలేదే. నేను కూడా. ఇది పారంపర్యంగా చేసుకునేది. దీని వెనక ఒక పెద్ద కథ ఉంది తెలుసా? ఈ టార్చ్ ఫెస్టివల్ చేసుకోవడానికి కారణం చాలా స్ట్రాంగ్ అయిన ఇద్దరు వీరుడులు. వాళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ తెలుసా? వాళ్ళ గురించిన కథని నేను మీకు ఇప్పుడు చెప్తున్నా. వాళ్ళు ఇద్దరి కోసమే ఈ టార్చ్ ఫెస్టివల్ ని చేసుకుంటున్నారు. ఆ ఇద్దరి ప్రాణ స్నేహితుల గురించిన కథనే ఇది. నేను వచ్చేసాను. నిన్ను చూసి చాలా రోజులైంది. ఆడి నువ్వు ఇంకా వించుకుండా రావడానికి నేర్చుకోలేదా? పోయినసారి నేను బాయిలో దూకాను. దానికి ఇది పర్వాలేదు కదా. నువ్వు దేనికోసం వచ్చావు స్నేహితుడా? లేదా ఈ రోజు అసలు మనకి చాలా ముఖ్యమైన రోజు. ఎలా మర్చిపోతాం? కమోన్, ఈసారి నేను అంత త్వరలో ఓడిపోను. అది కూడా చూసుకుందాం. నీ వల్ల అయింది చూడు. ఆడి ఈ పోటీ ఈ రోజుతో అయ్యేటట్టు అనిపించలేదు. ఓపికగా ఉండు, తప్పకుండా ఎవరైనా గెలుస్తాం. మళ్ళీ ఏంటి ఇలా అయింది? ఛాన్సే లేదు. దీన్ని ఫినిష్ చేసే తీరాలి. 3 రోజుల్లో మనం రెస్లింగ్ పెట్టుకుందాం, సరేనా? ఓకే, డీల్ కి నేను రెడీ. ఓకే, డీల్. మల్యుతో మ్యాచ్ జరిపోయేదానికి ముందు రాబర్ట్ స్ట్రాంగ్ అవ్వాలని చాలా తిండి తింటూ ఉన్నాడు. కానీ శోకమైనది ఏంటంటే అతనికి దానివల్ల కడుపు నొప్పే వచ్చింది. నా కడుపులో నొప్పి పడుతుంది. నొప్పిగా ఉంది, నొప్పిగా ఉంది, నొప్పిగా ఉంది. ఆ తర్వాత దానికైనా టైము వచ్చింది. నేను రెడీ. అలాగా, ఇది తీసుకో. నేనే ఛాంపియన్. ఇద్దరు మధ్య జరిగిన పోటీలో ఇద్దరు బాగా పోటీ చేసుకున్నా ఆఖరికి రాబర్టే గెలిచాడు. కానీ వాళ్ళకే తెలియకుండా వాళ్ళు ఇద్దరు చేసిన పోటీని ఇంకొకరు చూస్తూ ఉన్నారు. కానీ రాబర్ట్ పోటీలో గెలిచిన విధాన్ని చూసి ఒకడు చాలా కోపించుకున్నాడు. ఇది అసలు ఏమీ బాగోలేదు. మనుషులందరూ వేస్ట్. గొడవంటే ఏంటో నేను వాళ్ళకి చూపిస్తా. నేను దీన్ని ఒప్పుకోనే తీరాలి. నువ్వు అదర్ నాకు పొగటం నచ్చదు, కానీ నువ్వు నిజంగా చాలా బాగా ఫైట్ చేసావు. అసలు స్ట్రాంగ్ గా ఉంటే మాత్రం చాలదు, దాంతో పాటు టాలెంట్ ఉండాలి తెలుసా? ఏమైంది? అక్కడ చూడు. వాడు వచ్చేసాడు. ఇది మంచిది కాదు. అది ఎవరో నీకు తెలుసా? వాడు చాలా భయంకరమైన వాడు. వాడిని వదిలితే ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. వాడు ఇక్కడేం చేస్తున్నాడు? ఏంటి ఇలా చూస్తున్నారు? నేను ఉండే విషయాన్ని మీరు మర్చిపోయారా ఏంటి? మీరిద్దరు ఆడుకునే విధమే అసలు తప్పు. అందులో కూడా ముఖ్యంగా వీడు ఆడింది నాకు అసలు నచ్చలేదు. ఒక మంచి వీరుడుగా ఉండే వీరులంతా అసంఖ్యం చేసింది. నీకు ఖచ్చితంగా శిక్ష ఉంది.
ఏంటి శిక్ష? సరే, నేను రెడీగా ఉన్నా. ఏంటి ఆ శిక్ష చెప్పు. ఏంటి ఇలా చూస్తున్నారు? నేను ఉండే విషయాన్ని మీరు మర్చిపోయారా ఏంటి? శిక్ష అని చెప్పాడు కానీ ఇలా చేసేసాడే. పరిగెత్తుదా. వాళ్ళు తప్పించుకున్నారా? వాళ్ళు తప్పించుకున్నారు కానీ ఆ గ్రామం మొత్తం బాధపడింది. వాళ్ళ వల్లే ఈ సమస్య వచ్చింది కాబట్టి వీళ్ళని తలువుకొంటే అందరూ వచ్చారు వీళ్ళు వెనక. యాడీను మరియు రాబర్టు జనాలకి న్యాయం పొందాలని పోరాడారు. ఆ రోజు జూన్ 24, ఆ రోజు చంద్రగ్రహణం కూడా. రాబర్టు మరియు యాడీ వాళ్ళ పని ప్రారంభించారు. అందరూ పరిగెత్తండి. పైన్ ట్రీను చేపట్టిన టార్చ్తో వాళ్ళు అక్కడ ఉన్న అన్ని పూజల్ని తరివేశారు. వాళ్ళు చేసింది చాలా మంచి పని. ఎంత ధైర్యం ఉంటే నేను ఇచ్చిన శిక్షని మీరు పాటించకుండా ఉంటారు. నన్ను కాదనుకునే ప్రపంచంలో అసలు ఏది జరగదో జరగనివ్వను. నువ్వు చాలా చెడ్డవాడివి. నువ్వు ఎలా ఈ ప్రపంచాన్ని ఏలుతావు? నా దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఇలా చూడు, నువ్వు చేసేది బాగుందో? ఎందుకు ఇలా కష్టపడుతున్నావు? నిన్ను వదలను. మంచి పాట నీకు నేను నేర్పిస్తా. ఏంటి వాడికైనా ఎక్కువగా మాట్లాడుతున్నావు? అయితే సరే, నువ్వు ఏం చేస్తావని నేను చూస్తాను. రారా. దేనికైనా నీ డైలాగ్లు మాట్లాడావు? నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? ఈ సీక్రెట్ టెక్నిక్లన్నీ బయట చెప్పలేను. నా వల్ల కావట్లేదు. నువ్వు ఇంకా మమ్మల్ని అసంకం చేస్తున్నావు. ఇదే నీకు సరైన శిక్ష. ఇదిగో తీసుకో. ఏంటిది? ఇది చాలా దారుణం. నా వల్ల కుదరలేదు. నీకు ఇదే సరైన శిక్ష. ఇదిగో. అరే, బుల్లెట్లు అయిపోయింది. నీ కోత పనులంతా ఇంతటితో ఆపో. నీ పని ఇప్పుడు అయిపోతుంది. ఇది నీకే రా, తీసుకో. రోబోట్, నీకేం కాలేదుగా? నాకేం కాలేదు. నీ వల్ల అవుతుంది. వాడిని వదిలిపెట్టకూడదు. ఆఖరికి మీరు తప్పించుకోలేరు. రాబర్ట్ మరియు యాడీ కలిసి వారిని తరివేశారు పూర్తిగా. ఇటువంటి గొప్ప హీరోస్ కోసమే జనాలు ఈ టార్చ్ ఫెస్టివల్ చేసుకుంటున్నారు. ఈ ఫెస్టివల్ జరిగేటప్పుడు అందరూ ఇటువంటి టార్చ్ని పెట్టుకుంటారు. జనాలందరూ చాలా సంతోషంగా పాట పాడి మరియు డాన్స్ ఆడుతారు. చాలా మంచి వాళ్ళు. వాళ్ళు కూడా నాలాగా బలమైన వ్యక్తి అనుకుంటా. అలా అయితే నువ్వు కూడా ఆ టెక్నిక్ ని యూజ్ చేస్తావా? అవును. లేదు లేదు, నేను అలా చెప్పలేదు. నేను చెప్పేది వినండి. సరే, ఇప్పుడు మన పార్టీ ప్రారంభిద్దామా? తప్పకుండా ప్రారంభిద్దాం.